హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రోజు కథ ఆర్ 9. స్టడీ స్టోరీ ఎవరైనా వినుంటే ఇగ్నోర్ చేయండి. వినని వాళ్ళైతే వినండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకి వెళ్ళిపోదాం. ఏయ్, ఆగవే, ఏంటి ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఒక కిస్ ఇవ్వచ్చు కదా. బా, ఆశ దోశ పెళ్ళి అయ్యేదాకా అవేం కుదరవు సార్, నవ్వుతూ అంది ఆ అమ్మాయి. ప్లీజే, ప్లీజ్ ప్లీజ్, ఒక్కటంటే ఒక్కటే ముద్దు. చాలాసేపు బతిమలాడుకుంటూ ఉన్న అతనితో ఇలా అంది ఆ అమ్మాయి. ఇప్పుడు రౌడీ హీరో, కావాల్సింది దొరకాలి అంటే ఓన్లీ లవ్ చేస్తే సరిపోదు, ముందు పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాతనే అన్ని. ఇప్పటి వరకు నేను ఇలానే ఉండాలా? చక్కగా అడుగుతాడు. అవును, అంతవరకు నువ్వు గుడ్ బాయ్లా ఉండాలి. ఇప్పటి వరకు గుడ్ బాయ్ లానే ఉన్నాను, అని నువ్వు మా లైఫ్లోకి వచ్చాకే ఇదేదో చెయ్యాలనిపిస్తుంది. బో, అయ్యగారికి ఏం చెయ్యాలనిపిస్తుంది ఏంటి? ఇంతలో అతని మొబైల్ రింగ్ సౌండ్ వస్తుంది. ఏయ్ రౌడీ, ఫోన్ ఎక్కడుందో చూడు అని చెప్తాడు. ఎంతసేపైనా ఆమె నుంచి రిప్లై రాకపోవడంతో ఆట పట్టిస్తుందేమో అనుకొని, అమ్మ దొంగ, నాతోనే ఆడుకుంటావా, ఉండు నీ పని చెప్తా అని మనసులోనే అనుకుని కళ్ళు మూసుకునే బెడ్ మీద అంతా తడుముతాడు. చేతికి ఏమీ అందకపోవడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూస్తాడు. ఇది తన బెడ్రూమ్ అని అర్థం అవ్వగానే, ఓ గాడ్, ఇదంతా కలనా అని ఆశ్చర్యపోతూ మీద చెయ్యి పెట్టుకొని అలానే కూర్చుంటాడు. ఒక్కోసారి మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఒక ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అని నోరు తెరిచి మాట్లాడుతున్నా అతని మాటలు మధ్యలోనే ఆగిపోతాయి. వైపు నుండి చెప్పిన మాటలకి. ఇప్పుడే వస్తున్నాను. కాల్ కట్ చేసి ఫాస్ట్గా బయటికి నడిచి కార్ తీసుకొని హైవే మీద పరుగులు పెట్టిస్తాడు. విజయవాడలో ఫేమస్ అయిన ఒక పెద్ద హోటల్ టేబుల్ దగ్గర బాధగా ఒక అబ్బాయి కూర్చొని ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఒక పెద్ద పడవ లాంటి బెంజ్ కారు వచ్చి ఆ హోటల్ ముందు ఆగుతుంది. ముందుగా సెక్యూరిటీ కిందకి దిగి వెనక వైపు డోర్ ఓపెన్ చేస్తారు. అందులో నుంచి స్టైల్ గా కిందకి దిగుతాడు 25 ఏళ్ల కుర్రాడు. మీరు ఇక్కడే ఉండండి అని సీరియస్ గా సెక్యూరిటీకి చెప్పి ఇక్కడే లోపలికి వెళ్తాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఫాస్ట్ గా లోపలికి నడుస్తాడు. తన కోసమే ఎదురు చూస్తున్న ఆ అబ్బాయి ముందుకు వచ్చి నిలబడతాడు. అబ్బాయి కూర్చున్న చోట నుంచి లేచి ముందుకు ఉన్న అతన్ని హత్తుకొని ఏడుస్తూ, సారీ అన్నయ్య, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు అంటూ ఏడుస్తాడు. ఏమైంది చిన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్నెప్పుడు ఇబ్బంది పెట్టావు? ఏమీ అర్థం కాక తమ్ముడిని కొంచెం దూరం జరిపి అడుగుతాడు. అదే అన్నయ్య, ఆఫీస్ పనుల్లో నువ్వు బిజీగా ఉంటావు కదా, మధ్యలో నిన్ను ఇలా పిలిచి అంటున్న తమ్ముడి చెంప మీద చిన్నగా తట్టి, ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెంప పగలగొడతా. అయినా నువ్వు పిలవగానే రావడం అన్నగా అది నా బాధ్యత. అలాంటప్పుడు ఏమి ఇబ్బంది ఉంటుంది? సీరియస్ గా చూస్తాడు. చెంప మీద చెయ్యి పెట్టుకుని చిక్కమొహం వేసుకుని అమాయకంగా నా అన్నయ్య వైపే చూస్తున్నా నాతో ఇలా అంటాడు అతను. ఎందుకు పిలిచావో చెప్పకుండా వెర్రిమొహం వేసుకుని చూస్తున్నావేంట్రా? దింపుగా అడుగుతాడు. చెప్పడానికి భయంగా ఉన్నా చెయ్యి కనిపించనీయకుండా, చెప్పకపోతే ఎక్కడ వాయిస్తాడో అనే భయంతో చెప్పడానికి సిద్ధపడతాడు. ఏమైందో చెప్తావా లేదా? కోపంగా అడుగుతున్న అతన్ని చూస్తూ, ఏదైతే ఏంటి చేస్తా అని మనసులో అనుకొని, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నయ్య అని చెప్పి కళ్ళు గట్టిగా మూసుకుంటాడు. అది నాకు తెలుసు. తెలుసా? ఎలా? అడుగుతాడు భయంగా మరియు ఆశ్చర్యమైన ఫీలింగ్ కలిగలిపి ఎక్స్ప్రెషన్స్ తో. ఇది తర్వాత, ముందైతే నువ్వు ఏడవడానికి కారణం ఏంటి? నన్ను పిలిచింది ఎందుకు? నీ ప్రేమ విషయం చెప్పడానికే, అదైతే వదిలే నెక్లెస్ గా అంటాడు. నేను ప్రేమించిన విషయం తెలిసింది అంటే నేనిప్పుడు నిన్ను ఎందుకు పిలిపించానో ఇది కూడా తెలిసే ఉంటుంది కదా అన్నయ్య అని తన అన్నయ్యని చూస్తూ అడుగుతాడు. లేదు, నువ్వు ప్రేమించిన విషయం తెలుసు. నువ్వెందుకు ఏడుస్తున్నావో తెలియదు. ఎందుకో నువ్వు చెప్తే తెలుసుకుంటా. నా ప్రేమ విషయం నీతో చెప్పకుండా ఉన్నందుకు సారీ. ఇది వదిలేరా, ఇప్పుడు పిలిచిన విషయం ఏంటో ముందు అది చెప్పు. ఆ అమ్మాయి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది అన్నయ్య అని చెబుతూ తన బాధని ఇంటి బిగువన అణిచివేస్తాడు. తమ్ముడి కన్నీళ్లకి కారణం అయినా ఆ అమ్మాయి ఎవరైనా సరే అంతు చూడకుండా వదలకూడదు అని అప్పుడే మైండ్ లో బలంగా ఫిక్స్ అవుతాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి మాటలు వినకుండానే అపార్థం చేసుకుని ఆ అమ్మాయిని ద్వేషిస్తాడా అతను? వదిలే చిన్న, నువ్వు కాదనుకొని వెళ్ళిన అమ్మాయి కోసం నువ్వు ఎందుకు బాధపడడం? నువ్వు దూరం చేసుకున్నందుకు ఆ అమ్మాయి కదా బాధపడాలి. తమ్ముడిని ఓదార్చే ప్రయత్నం.
అమ్మాయి నిజంగా నన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయి ఉంటే నిజంగానే బాధపడేవాడిని కాదు అన్నయ్య. మమ్మల్ని విడదీయడం కోసం బలవంతంగా తీసుకుని వెళ్లారు అన్నయ్యతో చెప్తూ బాధగా రోధిస్తాడు. వాట్? ఏమంటున్నావు చిన్న? ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లారా? వాళ్ళెవరో చెప్పు, వాళ్ళు అంతు చూసి అయినా సరే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను అని మాట ఇస్తాడు అతను. పాపం పిచ్చిది అన్నయ్య, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది, నాకు దూరంగా ఉండలేదు. నాకేమన్నా అయితే అస్సలు తట్టుకోలేదు. ఇప్పుడు చిన్న చిన్న అని ప్రేమగా పిలుస్తూ నా వెనకే తిరిగేది. లేకుండా నేను బ్రతకలేను అన్నయ్య చెప్తూ నా అన్నయ్యని హత్తుకొని గట్టిగా ఏడుస్తాడు. సేపు అతన్ని ఏడవనిచ్చి ఇల్లు నిమురుతూ, తర్వాత ఏం జరిగింది? ఆ అమ్మాయి ఎవరు తీసుకువెళ్లారు? ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇది నిన్న జరిగింది. హాస్టల్ దగ్గరికి వాళ్ళ అక్క వచ్చిందంట. ఓ, వస్తే నువ్వు అతన్ని ప్రేమించడం నాకేం నచ్చలేదు, అందుకేనా నిన్ను ఇక్కడికి పంపించింది? చదువుకోమని పంపిస్తే ఏమా దోమా అనుకుంటూ ఉన్నావు. ముందైతే బట్టలు ప్యాక్ చేసుకునిరా అని మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా తెచ్చుకుని వెళ్ళిపోయిందంట. ఇది రాను అని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నన్ను తీసుకుని హైదరాబాద్ లో ఇల్లు వెకేట్ చేసి ఎక్కడికో దూరంగా వెళ్లారు అని తెలిసింది. ఇది ఎక్కడికో తెలియడం లేదు అని చెప్తూ బాధలో వస్తున్న కన్నీళ్లను తుడుచుకోకుండా మోగగా రోధిస్తాడు. ఆ అబ్బాయి ఆలోచనలలో పడతాడు. ఏంటి నా తమ్ముడు ఇలా చెప్తున్నాడు అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా వాళ్ళ అక్క వచ్చి బలవంతంగా తీసుకుని వెళ్ళిందా అని ఆలోచనలో పడతాడు. కొద్దిసేపటి తర్వాత చిన్న తేరుకొని, అన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు అంటూ తన అన్నయ్యని కదిలిస్తాడు. నథింగ్ చిన్న, మిగతా అది నేను చూసుకుంటాను. ఇంట్లో అందరూ మన కోసమే ఎదురు చూస్తూ ఉంటారు, ఇంటికి వెళ్దాం అని చిన్నాని తీసుకుని కారులో ఇంటికి బయలుదేరతారు. వాళ్ళిద్దరూ కారులో కూర్చోగానే డ్రైవర్ కార్ని ఇలా వైపు పోనిస్తాడు. కారులో కూర్చోగానే పెద్ద అబ్బాయికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన నోటిఫికేషన్ ని ఓపెన్ చేసి చూసినా అతను అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివి బొమ్మలు దగ్గరికి చేసి చూస్తాడు. న్యూస్ హెడ్లైన్ చూసిన అతను వెంటనే నాకు బాగా తెలిసిన నమ్మకమైన వ్యక్తికి నువ్వు చెప్పాలి అనుకున్నది మెసేజ్ రూపంలో సెండ్ చేసి సైలెంట్ అయిపోతాడు. ఇంతకీ వచ్చిన నోటిఫికేషన్ సారాంశం ఏంటి అంటే, మన వరల్డ్ లోనే టాప్ 10 బిజినెస్ మ్యాన్ లో ఒకరైన రాఘవ కృష్ణానందన్ గారి చిన్న కొడుకు. పేరు ఇప్పుడు కాదు, కొంచెం ముందు ముందు వచ్చేటప్పుడు చెప్తా. అమ్మాయి చేతిలో దారుణంగా మోసపోయాడు. న్యూస్. ఇంటికి వెళ్లే దారిలో ఉన్నప్పుడు, అన్నయ్య ఎందుకు నన్ను డైరెక్ట్ గా ఇంటికి రమ్మని చెప్పకుండా హోటల్ కి రమ్మన్నావు అని తన సందేహాన్ని వెల్లబుచ్చుతాడు. నీకు తెలియంది ఏమీ కాదు చిన్న, ఇంట్లో అయితే అందరికీ తెలుస్తుంది, అదే బయట అయితే ఎవరికి తెలిసే అవకాశం ఉండదు కదా అని అంటాడు ఆ అబ్బాయి. అన్నయ్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది అని మనసులోనే అనుకొని సైలెంట్ అవుతాడు. పిల్లలు ప్రేమలో ఓడిపోయారు, మోసపోయారు అని తెలిస్తే తల్లిదండ్రులకైనా ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు కాబట్టి ఆ విషయం ఇంట్లో కంటే బయట మాట్లాడుకోవడం మంచిది అని ఆలోచించి బయటికి తీసుకువెళ్లాడు అతను. సేపటి తర్వాత ఒక పెద్ద విల్లా ముందు ఆగుతుంది ఒక కారు. ఆ విల్లా మరెవరిదో కాదు, టాప్ 10 బిజినెస్ మ్యాన్ లో ఒకరు అయిన రాఘవ కృష్ణానందన్ గారి విల్లా. చూడగానే చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఆ విల్లా. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఆ విల్లా చాలా విశాలవంతమైన దేశంలో కట్టుకున్నారు. ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఆ విల్లా గేట్ నుంచి చూస్తే పెద్ద పెద్ద అక్షరాలతో కృష్ణానందాస్ అని గోల్డెన్ కలర్ లో రాసి ఉంటుంది. కార్ని చూడగానే సెక్యూరిటీ ఫాస్ట్ గా వచ్చి గేట్ తీస్తారు. కార్ని లోపలికి తీసుకొచ్చి పార్కింగ్ ఏరియాలో ఆపుతాడు కార్ డ్రైవర్. సెక్యూరిటీ వచ్చి ఇద్దరికి డోర్ తీయగానే ఇద్దరు కార్ దిగి గుమ్మం ముందుకు వెళ్లి లోపలికి అడుగు పెట్టే లోపు ఆపేస్తారు వాళ్ళ నాయనమ్మ. ఈ పెద్దోడా చిన్నోడా ఇక్కడే ఆగండి, బయట నుంచి వస్తున్నారు, ఇంతమంది దిష్టి కళ్ళు పడ్డాయో ఏంటో ఇద్దరిని అక్కడే ఆపి అడలా హారతి పట్టుకురా అని గట్టిగా కేకేస్తారు. వస్తున్నాను అత్తయ్య అని హారతి పల్లెంతో బయటికి వస్తారు. ఇంటికి పెద్ద కోడలు అయిన సావిత్రి గారు ఇద్దరు కొడుకులకి మిగిలిన దిష్టి పోవాలని హారతి ఇచ్చి పొట్టు పెట్టి సైడ్ అవుతారు. ఏంటి నాయనమ్మా ఇది, నువ్వు నీ చేదస్తం నీ చిరాకు పడతాడు అబ్బాయికి హారతి దేవుడు లాంటి నమ్మకాలు లేవన్నమాట, అందుకే నాయనమ్మ మీద చిరాకు పడతాడు. ఈ కన్నయ్య ఎందుకంత చిరాకు, బయట నుంచి వచ్చారు కదా, మీ మీద ఎంతమంది దిష్టి కళ్ళు పడ్డాయో అని మీ నాయనమ్మ దిగులురా, అంటే ఇంకేం లేదు లోపలికి రండి
చిన్న స్మైల్ ఇస్తారు. ఇంకోసారి చాదస్తం అది ఇది అని ఇంటికొచ్చిన వాళ్ళని బయట నిలబెట్టావనుకో, ఆ తర్వాత నువ్వు ఇక్కడ ఉండవు వార్నింగ్ ఇస్తాడు అతను. అన్నయ్య ఎందుకంత కోపం, నాయనమ్మ ఏం చేసినా మన కోసమే, నువ్వు నచ్చ చెప్తాడు చిన్నోడు. చూపు చూసి లోపలికి వెళ్తాడు అతను. అతను చూసిన చూపుకి గుండెల మీద చెయ్యి వేసుకుని, అమ్మో ఏంటి అన్నయ్య, చూపులతోనే చంపేస్తావా ఈ తమ్ముడిని, నువ్వు చూసే చూపులకి ఒక్కసారిగా దడుచుకున్నాను. దబ్బాయిని చూసి ఒక్కడే మనసులో మాట్లాడుకుంటూ ఉన్నా అతన్ని కదిలిస్తారు సావిత్రి గారు. సావిత్రి గారి పిలుపుకి చేరుకున్న నాయనమ్మ దగ్గరికి వచ్చి, ముసలిదానికి రోజు రోజుకి చాదస్తం మరీ ఎక్కువ అవుతుంది, కొంచెం తగ్గించుకో, బుగ్గలు గిల్లేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు చిన్న. చావా సావిత్రి, మీ ఇద్దరు కొడుకులను బొంగమూతి పెడతారు. మీరు ఊరుకోండి అత్తయ్య, మరి చిన్నపిల్లలా అలుగుతున్నారు నవ్వుతారు సావిత్రి గారు. లోపలికి వచ్చిన చిన్న సోఫాలో కూర్చొని గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు చిన్న, అంతలు నిమురుతూ అడుగుతారు. నాకేంటి పెద్దమ్మ, చూడు చాలా చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు పెద్దమ్మ అని అడుగుతాడు. ఇదిగోరా ఇలా ఉన్నాను, సరే కాని ఫ్రెష్ అయ్యిరా, ఏదైనా తినడానికి పెడతా అని అంటారు సావిత్రి గారు. రే పెద్దమ్మ, ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తా. అలా పెద్దమ్మ బుగ్గకి నా ముద్దు పెట్టేసి నేను ఉన్న తన గదికి వెళ్తాడు. పెద్దబ్బాయి లోపలికి రాగానే అక్కడి నుంచి ఎప్పుడో తన బెడ్రూమ్ కి వెళ్ళిపోయాడు. రూమ్ లోకి రాగానే అందరి ముందు కంట్రోల్ చేసుకున్న కోపాన్ని ఇంకా కంట్రోల్ చేయలేక పక్కనే ఉన్న గోడ మీద గట్టిగా ఒక పంచ్ ఇస్తాడు. తన కోపం చిరాకు ఇప్పుడు హారతి తీసుకున్నందుకు కాదు, తమ్ముడిని బాధ పెట్టినందుకు. అసలు ఎవరు ఆ అమ్మాయి, అక్క ఎవరు, ఎవరైనా కాని ఆ తమ్ముడి జీవితంతో ఆడుకునే రైట్స్ ఎవరికీ లేవు. ఆ తమ్ముడిని బాధ పెట్టిన ఆ అమ్మాయిని ఉరికిన వదలను అనుకుంటూ చాలాసేపు షవర్ కింద నిలబడి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తన రూమ్ కాలింగ్ బెల్ మోగడంతో ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి డ్రెస్అప్ అయ్యి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఒక అమ్మాయి నవ్వుతూ వచ్చి రావా అని అతన్ని హగ్ చేసుకోబోతుంది. ఇప్పటికే చాలా చిరాకుగా ఉన్న ఆ అబ్బాయి అమ్మాయి చెయ్యి పట్టుకుని విసురుగా పక్కకి తోసేస్తాడు. తను తోసిన ఫోర్స్ కి ఆ అమ్మాయి నేలని ముద్దాడుతుంది. అవి ఇల్లు మొత్తం దద్దరిల్లేలా చూస్తారు. ఇప్పుడే అక్కడికి వచ్చిన రాఘవ కృష్ణానందన్ గారు, ఈయనే అవి తండ్రి. ఆ అరుపుకి రూమ్ లో ఉన్న వాళ్ళంతా హాల్లో నిలబడి ఏమైందా అని చూస్తారు. ఉన్నారు కదా, అబ్బాయి పేరు అవి అంట, పేరు అభిరామ్ కృష్ణానందన్. అక్కడ ఉన్న నా డాడీని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ రాఘవ గారు కోపంగా అవి ముందుకు వచ్చి, ఏంటి అవి ఇది, ఒక అమ్మాయితో నడుచుకోవాల్సిన పద్ధతి ఇదేనా, అలా తోసేసావేంటి, అలా గంభీరమైన స్వరంతో ప్రశ్నిస్తారు. డాడీ పద్ధతులు విలువలు గురించి తెలుసు కాబట్టే తనని దగ్గరికి రానివ్వలేదు. దాని వైపు పెట్టుకుని నన్నంటారు ఏంటి, అయినా నాకు ఇష్టం లేకుండా ఏ అమ్మాయి అయినా కానీ ముట్టుకుంటే కోపం రాదా, ఎన్నోసార్లు మంచిగా చెప్పాను వినలేదు, ఇప్పుడు ఎక్కువ కోపం వచ్చింది వెనక్కి నెట్టాను అవి. సారీ డాడీ, నేను చేసిన దాంట్లో నాకు ఎక్కడా తప్పుగా అనిపించలేదు, అమ్మాయి మీద చేయి చేసుకోలేదు, సంతోషించండి అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్ గా రూమ్ కి వెళ్లి గట్టిగా డోర్ వేసుకుంటాడు. అవి గట్టిగా తలుపు వేయడంతో ఆయన అసహనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. సావిత్రి గారు వచ్చి స్నేహాన్ని పైకి లేపింది. కిందకి తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్లు ఇస్తారు. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావే, అది కూడా వాడి రూమ్ ముందరికి, వాడి గురించి అన్నీ తెలిసి కూడా ఎందుకు వెళ్ళావు నేహ, కొంచెం సీరియస్ గా అడుగుతారు సావిత్రి గారు. నీకు తెలుసు కదా అత్తయ్య, బావంటే నాకు ఎంత ఇష్టమో, ఆ ఇష్టంతో బావని పలకరిద్దామని బాగానే రూమ్ దగ్గరికి వెళ్ళాను అంతే, దానికే ఎంతలా కోప్పడాలా, అమాయకంగా మరియు బాధగా అడుగుతుంది. ఎప్పుడు వాడికి ఇష్టం లేకుండా వాడి రూమ్ ముందుకి మాత్రం వెళ్ళకు, సరేనా, అలాగే అత్త అని కంట్లో వచ్చిన నీరుని పుచ్చుకుంటూ ఉంటుంది నేహ. దట్స్ మై బేబీ, మర్చిపోయాను, దెబ్బలు ఏమైనా తగిలాయా, అదేం లేదు అత్త, నేల మీద పడ్డాను, ఏం కాలేదు కానీ చెయ్యి కొంచెం పెయిన్ గా ఉంది, బాధగా చెప్తుంది నేహ. అవునా, ఎక్కడో చెప్పు, నేను బామ్ అప్లై చేస్తాను, ఇక్కడ అని మోచేయి చూపిస్తుంది. బావకి దగ్గర అయ్యేలా ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా, చిన్న పిల్లలా అడుగుతుంది. సొల్యూషన్ అంటే అంతా సెట్ అయ్యే వరకు నువ్వు సైలెంట్ గా ఉండడమే మంచిది, నచ్చజెప్పి నాకు తినడానికి భోజనం తీసుకొచ్చి ఇస్తారు,
స్నేహ తిన్న తర్వాత డ్రైవర్కి చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మంటారు సావిత్రి గారు. బ్యాక్ టు బి బెడ్రూమ్. బీకి ఆవేశం మరం బీకి ఆవేశం మరింత ఎక్కువ అవ్వడంతో చాలా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ అలా వెళ్ళగానే నా అదే అజయ్ కృష్ణ బి రూమ్ లోకి వచ్చి, నయ్యా ఏంటి ఇది, ఏమైంది అని ఇప్పుడు అంత కోపంగా ఉన్నావు అంటాడు అజయ్. ఏమైంది అంటావేంటి చిన్న, నువ్వే చూసావుగా, నేహాకి ఎంత ధైర్యం ఉంటే ఆ రూమ్ లోకే కాకుండా నా లైఫ్ లోకి కూడా రావడానికి ప్రయత్నిస్తుంది, అందుకే దానికి సరైన బుద్ధి చెప్పడానికి ఇలా చేశాను అంటాడు అభి. నయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు డౌట్ గా అడుగుతాడు అజయ్. నేనేం చెయ్యాలి అనుకున్నానో అది ఎక్కువ చించకు చిన్న, బుర్ర మేజ ఫ్రై అయిపోతుంది సరదాగా అంటాడు అభి. అవునా, ఏమంత గట్టిగా ప్లాన్ చేశావు అన్నయ్య, అసలే మన పెద్ద మమ్మీ అజయ్కి సావిత్రి గారు పెద్దమ్మ అవుతారనమాట. అంత అన్నయ్య కూతురు తను, అలాంటిది నన్ను బాధ పెడితే పెద్ద మమ్మీ కూడా ఫీల్ అవుతారు కదా అని అంటాడు అజయ్. నిజమే చిన్న, అమ్మ బాధపడుతుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి కొంచెం ఆలోచనలో పడతాడు అభి. ఆలోచనలలో పడగానే అజయ్ అక్కడి నుంచి నిదానంగా తన రూమ్ కి వెళ్తాడు. అజయ్ రూమ్ లోకి రాగానే అటు ఇటు తిరుగుతూ తన మొబైల్లో ఉన్న అందమైన అమ్మాయి ఫోటోను చూస్తూ, నిజంగానే నువ్వు మీ అక్క మాటకి ఎదురు చెప్పలేక వెళ్ళిపోయావా, లేదంటే నాకు తెలియని కారణం ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ చిట్టి ఫోటోను చూస్తూ, చిట్టి అమ్మాయి చెప్పినట్టు నిజంగానే నువ్వు నన్ను ప్రేమించలేదా, ఇన్ని రోజులు నువ్వు నా మీద చూపించిన ప్రేమ నిజం కాదా, అంతా అబద్ధమేనా, ఈ ప్రేమ అంత నటనేనా, చెప్పు చిట్టి బయటికి అంటూ బాధపడుతూ, నాకు తెలియకుండా నిన్ను కాని నీ అక్కని కాని ఎవరైనా బెదిరించారా, బెదిరిస్తే ఎవరు వాళ్ళు, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు చిట్టి, ఏం చేస్తున్నావురా, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నిన్ను చూసి 1 వీక్ అయ్యింది చిట్టి, నీ లోపలే కుమిలిపోతూ ఉన్నాడు చిన్న. అజయ్కి చిట్టిని తలుచుకుంటూ ఉంటే తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఆ కళ్ళలోని నీళ్లు కిందకి జారిపోతున్న తరుణాన చెయ్యి వచ్చి ఆ కళ్ళు ముందు చెయ్యి పెడుతుంది. కళ్ళ ముందు ఉన్న చెయ్యిని చూడగానే వెంటనే వెనక్కి తిరిగి కళ్ళు తుడుచుకొని ముందుకు తిరిగి ఎదురుగా చూస్తాడు. ఎదురుగా అభి నిలబడి ఉన్నాడు. అన్నయ్యను చూస్తూ బాధను కంట్రోల్ చేయడం నా వల్ల కాక అభిని గట్టిగా హగ్ చేసుకుని నా బాధను కంట్రోల్ చేసుకోవడానికి చూస్తాడు. ఇక్కడికి అభి ఎలా వస్తాడు అంటే తన రూమ్ లోకి వెళ్ళడం అభి గమనిస్తాడు. అలా చిన్న ఎందుకు తన రూమ్ కి వెళ్ళాడు, ఇప్పుడు ఉన్నట్టుండి నాతో మాట్లాడుతూనే వెళ్ళాడు, ఏమైంది అనుకుంటూ అభి కూడా వెనకాలే వస్తాడు. అలా వచ్చాడు చిన్న రూమ్ లోకి. చిన్న ఈ బాధను మనసులోనే దాచుకుని రోజు ఇలా బాధపడుతూ కూర్చుంటే బాధ పోతుందా, ఆ అమ్మాయే నిన్ను వద్దు అనుకున్నప్పుడు నువ్వెందుకురా ఇంత బాధపడడం చెప్పు అని అంటాడు అభి. అయినా నీలాంటి మంచి వారిని వదులుకున్న ఆ అమ్మాయి బాధపడాలి కానీ నువ్వెందుకురా బాధపడడం అని అంటాడు అభి. మాటకి వెంటనే కళ్ళు తుడుచుకొని, ఏం చెయ్యను అన్నయ్య, లైఫ్ లో మంచి అమ్మాయిని దూరం చేసుకున్నానే అనే బాధ, నేను బ్యాడ్ బాయ్ని, అలాంటి వాడికి అలాంటి అమ్మాయి దొరకడం నిజంగా నా గుడ్ లక్ అనుకున్నా అన్నయ్య, అని ఇప్పుడు తనే దూరంగా వెళ్ళిపోయి నాకు బ్యాడ్ లక్ ని మిగిల్చింది అంటూ బాధపడతాడు చిన్న. అమ్మాయి కోసం నా తమ్ముడు ఎదురుగానే ఇంతలా బాధపడడం అస్సలు నచ్చలేదు అభికి. వెంటనే చిన్న చెయ్యిని పట్టుకుని, చిన్న నీ అన్నయ్యగా నీకు మాట ఇస్తున్నా, అమ్మాయి ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నన్ను తీసుకువచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది, ప్రామిస్ రా అని చిన్న చేతిలో చెయ్యి వేసి ప్రామిస్ చేస్తాడు అభి. అభి ఇచ్చిన మాటతో నా బాధను పక్కన పెట్టి హ్యాపీగా అభిని హగ్ చేసుకుని, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు చిన్న. హ్యాపీగా ఉండడంతో అభి కూడా కొంచెం హ్యాపీ అవుతాడు. తర్వాత చిన్నాని వదిలి, నాకు బయట కొంచెం పని ఉంది, నేను బయటికి వెళ్తున్నా, జాగ్రత్త చిన్న అని చెప్పేసి బయటికి వెళ్తాడు అభి. అన్నయ్య మాట ఇవ్వడంతో ఇంకా హ్యాపీగా పిల్ల ఫోటోని చూసుకుంటూ నవ్వుకుంటూ గడిపిన మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు అజయ్. బయటకు వెళ్లిన అభి ఇంతకు ముందు చిన్నాని కలిసిన హోటల్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజ్ లో అంతా ఒకసారి చెక్ చేస్తాడు. ఒక ఫుటేజ్ లో 2 వ్యక్తులు కనిపిస్తారు, ఒకరు అమ్మాయి ఒకరు అబ్బాయి. ఇద్దరు వీళ్ళని చూసి హైఫై ఇచ్చుకోవడం నవ్వుకోవడం అంతా కనిపిస్తుంది వీడియోలో. ఇద్దరి ఫేస్లు చాలా బ్లర్ గా కనిపిస్తున్నాయి, హ్యాపీగా కనిపించడం లేదు. అది చూసిన అభికి తన చేతి పిడికిలు బిగుసుకుంటుంది, ఛాతీ కండరాలు పైకి తేలుతున్నాయి తన కోపానికి.
వెంటనే తనకు నమ్మకమైన తన బాడీ గార్డ్‌కి ఫోన్ చేసి, "నీకు కొన్ని ఫోటోస్ పంపుతాను. ఆ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి" అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అభి. అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో ఇంటి నుంచి ఫోన్ రావడంతో ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వస్తాడు. అభి కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు అజయ్. "నావా చిన్న?" అడుగుతాడు అభి. "ఇక్కడ తిన్నాడు. వృద్ధుల అన్నయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు" ప్రకారంగా అంటుంది నాయనమ్మ. "ఏంటి చిన్న, నువ్వు ఇంకా తినకుండా ఏం చేస్తున్నావురా?" అని అంటాడు అభి. "ఆ అరే, తమ ముద్దుల తమ్ముడు తినమంటే తినకుండా అన్నయ్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు" వ్యంగ్యంగా అంటారు. "వాడు వచ్చాక తింటాడు అన్నా కూడా తినడం లేదు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, తింటాడులే" అని ఇద్దరికి వడ్డిస్తారు సావిత్రమ్మ. "ఏంటి చిన్న ఇది, నా కోసం వెయిట్ చేయడం ఏంటి? తినొచ్చు కదా" అంటూ ఒక ప్లేట్లోకి రైస్ కర్రీ పెట్టుకుని నాకు తినిపిస్తున్నాడు అభి. ఇంతలో ఆ ఇంటికి ఒక్కగానొక్క వారసురాలు అయిన వేద అప్పుడే లోపలికి వస్తూ గుమ్మంలోనే ఆగిపోతుంది. వాళ్ళిద్దరిని అలా చూసి లోపలే నవ్వుకుంటూ, "నన్ను వదిలేసి మీరిద్దరూ హ్యాపీగా తింటున్నారా? ఉండండి, మీ పని చెప్తా ఇప్పుడు" అని మనసులోనే అనుకొని, "పెద్దన్నయ్య" అని గట్టిగా అరుస్తుంది. హాల్లో ఉన్న అందరూ ఏమైందా అని గుమ్మం వైపు చూస్తారు. ఇక్కడ ఉన్న వేదాన్ని చూడగానే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. సావిత్రి గారు వేద దగ్గరికి వెళ్తారు పలకరించడానికి. కానీ వేద అస్సలు పలకదు. అలా అన్నయ్యలను కోపంగా చూస్తూ ఉంటుంది. వేద కోపాన్ని అర్థం చేసుకున్న సావిత్రి గారు నిదానంగా అక్కడి నుంచి పక్కకి వెళ్తారు. అభి, అజయ్ ఇద్దరు మొహాలు చూసుకుని వేరే ప్లేట్ లో చేయి కడుక్కొని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరు కలిసి వేదాన్ని హెల్ప్ చేసుకుంటారు. ఈయన వేద కోపంగానే ఉంటుంది. "అరే, ఏమైంది మా బంగారానికి? పెట్టకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. అలాంటప్పుడు మేము కదా అలగాలి, అప్పగించుకోవాలి" అని అంటారు ఇద్దరు. అంతా చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా నవ్వుతూ ఉన్నారు. వేద మాత్రం చాలా సీరియస్ గా ఉంది అన్నయ్యలు ఇద్దరి మీద. కానీ వేద మాత్రం చాలా సీరియస్ గా చూస్తూ ఉంది ఇద్దరన్నయ్యలను. ఇంకా ఇలా కాదు అని ఇద్దరు సైగలు చేసుకుని చెల్లిని బుజ్జగించి పనిలో పడతారు. "ప్లీజ్రా చెల్లి, నువ్వు ఇలా అలగమాకు. నేను అలకపోవాలంటే మేమేం చేయాలో చెప్పు బంగారం. అయినా ఇప్పుడు మేమేం చేశాంరా? అన్నయ్యల మీద అంత కోపం ఏంటి? కొంచెం కూడా జాలి, దయ, కరుణ ఇలాంటివి ఏమీ లేవా చెల్లికి?" అంటూ యాక్టింగ్ మొదలు పెట్టారు ఇద్దరు అన్నయ్యలు. అలా బుజ్జగింపులకు వేద ఏమాత్రం కరగలేదు. చెల్లిని బుజ్జగించడంలో అలిసిపోయి సోఫాలో చతికిల పడ్డారు ఇద్దరు అన్నయ్యలు. వాళ్ళని అలా చూసిన వేద తన నవ్వుని కంట్రోల్ చేసుకోలేక నిలబడి గట్టిగా నవ్వుతూనే ఉంది. చెల్లిని నవ్వుతూ చూస్తూ ఇద్దరు అన్నయ్యలు తమ అలసటను మర్చిపోయి మురిసిపోతున్నారు. ముగ్గురిని చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషపడుతూ, "ముగ్గురి పైన ఎవరి కళ్ళు పడకుండా చూడు స్వామి" అని మనసులోనే దేవుడిని వేడుకుంటారు. అదే సమయంలో అన్నయ్యతో పాటు ఇక్కడికి వస్తుంది నేహ. "హాయ్ వేద, ఎలా ఉన్నావు? ఎప్పుడు వచ్చావు?" అని వేదాన్ని పలకరిస్తారు. "నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు?" ఇది వేద. వేదాకి వాళ్ళతో మాట్లాడడం నచ్చదు. ఎందుకో ముందు ముందు తెలుస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉండడంతో పైనే మాట్లాడుతుంది. "ఏంటి ఇద్దరు సడన్ గా ఊడిపడ్డారు ఎక్కడికి?" అని వ్యంగ్యంగా అడుగుతాడు అజయ్. "ఏం లేదు బావా, వేద వచ్చింది అంటే నేను పలకరిద్దామని వచ్చాను" అన్నాడు రఘు. "పలకరించారు కదా, ఇంకా బయలుదేరండి" నోట్లోనే కొనుక్కుంటుంది వేద. అభి మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తన మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉన్నాడు. నేహ మాత్రం అభినే చూస్తూ ఉంది. ఆ విషయం అభికి తెలుస్తూ ఉన్నా ఏమీ పట్టనట్టు సైలెంట్ గా పని తాను చేసుకుంటూ ఉన్నాడు. నేహ రఘుతో మాట్లాడడం ఇష్టం లేదని లేదా, "అన్నయ్య, నాకు ఆకలి వేస్తుంది. నేను వచ్చి ఇంతసేపు అయ్యింది. నేను తిన్నానో లేదో అని కూడా నా గురించి ఎవరైనా పట్టించుకున్నారా మీరు?" అని కోప్పడుతుంది. మళ్ళీ వేదానే మాట్లాడుతూ, "మీ ఇద్దరు మాత్రం బాగా తిని కూర్చున్నారు. ఈ ఇంట్లో నన్ను పట్టించుకునేవారు లేరా?" "ఆ" అని మూతి తిప్పుకుంటూ అలిగి సైడ్కి తిరిగి కూర్చుంది. "అయ్యో, అలా ఏమీ లేదురా. ఈ అన్నయ్యలను అపార్థం చేసుకోకు బంగారం. ఉండు, ఇప్పుడే వస్తా" అని కిచెన్ రూమ్ లోకి ఎంత ఫాస్ట్ గా వెళ్ళాడో అంతే ఫాస్ట్ గా ప్లేట్ లో రైస్ కర్రీ వేసుకుని వచ్చాడు. అజయ్ నీళ్లు తీసుకొస్తాడు. రైస్ లో కర్రీ కలిపి వేదాకి గోరు ముద్దలు తినిపిస్తాడు. వేద తినడం అయ్యాక టీ కడుక్కొని అన్నయ్యలకి ఇద్దరికి చెరొక ముద్ద కలిపి పెడుతూ కామెడీ చేసుకుంటూ నవ్వుతూ తింటారు. ఇదంతా చూస్తూ ఉన్న నేహ రఘుకి లోపల బగబగా మండిపోతూ ఉంది. ఇంతలో కంపెనీ నుంచి ఇంటికి వస్తారు రాఘవ గారు. గుమ్మం దగ్గరికి వచ్చిన రాఘవ గారికి ఇంట్లో నుంచి ఒకటే నవ్వులు వినిపించడంతో అక్కడ నుంచి
వస్తున్నాయి ఈ నవ్వులు అని హాల్ మొత్తం వెతుకుతూ తనకి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తన చెల్లితో సరదాగా నవ్వుతూ కనిపిస్తారు. ముగ్గురు పిల్లల్ని ఒకే చోట చూసిన రాఘవ గారి ఆనందం అంతా ఇంత కాదు. తల్లి అని ఎంతో ప్రేమగా పిలుస్తారు. ఆ వాయిస్ విన్న వేద వెనక్కి తిరగకుండానే పెద్ద నాన్న అని లేచి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంటుంది. తల్లి నువ్వెప్పుడు వచ్చావు? వస్తున్నట్టు ఒక్క మాట కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ ఇద్దామని నేనే చెప్పలేదు పెదనాన్న అని కిలకిలా నవ్వుతుంది. అమ్మా నాన్న కూడా వచ్చారా అని సోఫా కేసి చూస్తారు. శవా అక్క, బావగారికి కూతురు కనిపిస్తే చాలు, ఈ ప్రపంచంలో ఇంకెవరూ కనిపించరు అని సావిత్రి గారికి కంప్లైంట్ ఇస్తారు. నీలే శారదా, చాలా రోజుల తర్వాత కూతుర్ని చూసిన ఆనందంలో ఇంకెవరూ కనిపించి ఉండరు అని నవ్వుతారు. సావిత్రి గారి నవ్వులో అందరూ కూడా జత కలుపుతారు. తమ్ముడి దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావురా అని భుజం పైన చెయ్యి వేసి ప్రేమగా పలకరిస్తారు. నాకేంటన్నయ్య, బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను రా అని చెప్పి ప్రేమగా హత్తుకుంటారు. నువ్వెలా ఉన్నావు తల్లి అని శారదా గారిని అడుగుతారు. బాగున్నాను బావగారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను అమ్మా. అందరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం అయ్యాక అందరూ మాటల్లో పడిపోతారు. అవి అజయ్ చెల్లిని పలకరించి ఉద్యోగించే పనిలో పడి ఎవరిని పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు వెళ్లి శారదా గారిని రమణ గారిని పలకరిస్తున్నారు. అది కూడా వేద రాఘవ గారి దగ్గరికి వెళ్లడంతో పిల్లలు పక్కన ఉంటే ఎవరు గుర్తురారు అమ్మలకు. ఎందుకంటే అదంటే అంత ప్రేమ ఇష్టం. తర్వాతనే ఎవరైనా. ఇంకా నేహ రఘుని ఎవరు పట్టించుకోకపోవడంతో ఇంకా ఎక్కువగా మండుతుంది. రాఘవ గారు రమణ గారు బిజినెస్ విషయాలు, సావిత్రి గారు శారదా గారు ముచ్చట్లలో పడతారు. అవి అజయ్ వేద కావాలనే వారిని పట్టించుకోరు. మహాలక్ష్మి గారు పడుకోవడానికి అన్నట్టు బెడ్రూమ్ కి వెళ్తారు. నేహాకు అందుకు కోపం వచ్చి అటు నుంచి అటే ఇంటికి వెళ్లిపోతుంది. నేహ వెనకాలే రఘు కూడా వెళ్లిపోతాడు. నేహ ఇంటికి వెళ్ళగానే ఎవరితోనూ మాట్లాడకుండా డైరెక్ట్ గా తన బెడ్రూమ్ కి వెళ్లి లాక్ చేసుకుంటుంది. నేహ వాళ్ళ అమ్మగారు రమ్య గారు, ఏమైంది అండి, తన బేబీకి అలా వెళ్లిపోతుంది అని నిరంజన్ గారిని అడిగింది. ఇంతలో రఘు ఇంటికి వస్తాడు. రఘుని చూడగానే, ఏ రఘు, బేబీకి ఏమైంది? మేము పిలుస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా అలా వెళ్లిపోయింది అని అడుగుతాడు నిరంజన్ గారు. డాడ్, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వేద వచ్చింది కదా పలకరిద్దామని, అని వాళ్ళెవరూ మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకు నేహాకి కోపం వచ్చింది డాడీ అని సమాధానం ఇస్తాడు రఘు. కోపంతోనే ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరు తనని మాట్లాడించకండి, తన గురించి తెలిసిందే కదా మనకు. దానికి కోపం వస్తే ఎవరిని పట్టించుకోదు, ఒంటరిగా ఉండడానికే ప్రయత్నిస్తుంది. కోపం తగ్గాక తనే వస్తుందిలేండి, మీరు భయపడకండి, నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు రఘు. ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని సైలెంట్ అయిపోతారు. బ్యాక్ టు అభి హౌస్. రాఘవ గారు రమణ గారు ఇద్దరు ఫారెన్ లో ఉన్న ఆఫీస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా తోడికోడళ్ళు ఇద్దరు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్లిపోతారు. మహాలక్ష్మి గారు రూమ్ కి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. మిగిలిన ముగ్గురు పైకి వెళ్లి హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేస్తూ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేయడంలో బిజీ. దీర్ఘమైన 2 గంటల తర్వాత అందరినీ డిన్నర్ కి పిలిచి చేతుల్లోకి వడ్డిస్తారు సావిత్రి గారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్ కి వారు వెళ్లి పడుకుంటారు. ఇంకా నేహ ఇంట్లో ఏం చేస్తుందో చూద్దానండి మరి. రమ్య గారు నేహ రూమ్ దగ్గరికి వెళ్లి నేహాని పిలుస్తారు. పలకకుండా ఎవరిని పట్టించుకోకుండా 2 గంటల నుండి ఏడుస్తూ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టి గృహ తప్పి అలానే పడిపోయింది. రమ్య గారు భయంగా రఘు నిరంజన్ ని పిలిచి, ఏమండి, బేబీ డోర్ తీయడం లేదు, లోపల లాక్ చేసుకున్నట్టు ఉంది, చూస్తున్నా పలకడం లేదు, నాకు చాలా భయంగా ఉందండి ఏడుస్తూ చెబుతారు. నువ్వు ముందు ఆ ఏడుపు ఆపు, నా బేబీకి ఏమీ చేసుకోదు అని కసిరి రూమ్ డోర్ కొడతారు. ఎంతసేపటికి డోర్ ఓపెన్ కాకపోవడంతో రఘు నిరంజన్ గారు ఇద్దరు కలిసి డోర్ బద్దలయ్యేలా కొడతారు. సౌండ్ కి కొంచెం మేలుకుంటుంది. ఇంకా గట్టిగా కొడుతూ ఉంటే నేహ నిదానంగా లేచి డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ కాగానే కళ్ళు తుడుచుకొని ఫాస్ట్ గా వచ్చి నేహాన్ని హత్తుకుని ఏడ్చేస్తారు. పదార్థం ఏదైనా తీసుకుందా అనే భయంతో రూమ్ లోకి తొంగి చూస్తారు నిరంజన్ గారు. అలాంటిదేమీ అనుమానాస్పదంగా కనపడకపోవడంతో కొంచెం నార్మల్ అవుతారు. రఘు తల్లిని ఓదార్చి తల్లిని పిలుచుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి ఇద్దరిని కూర్చోబెట్టి మంచినీళ్లు ఇస్తాడు తాగమని. ఏమైంది బేబీ, ఎందుకు కళ్ళు రెడ్ అయ్యాయి, మొహం వాచిపోయింది అని లాలనగా అడుగుతారు నేహ పాపని. ఏమీ చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది నేహ. డాడ్, నేను చెప్తాను,
అవి ఇంట్లో జరిగింది మొత్తం చెబుతాడు. అంతా విన్న నిరంజన్ గారికి కోపం వచ్చి ఎంత అయ్యిందో కూడా చూడకుండా ఆయన సావిత్రి గారికి ఫోన్ చేస్తారు. అప్పటికే అర్ధరాత్రి కావస్తుంది. అయినా సరే అదేం పట్టించుకోకుండా సావిత్రి గారికి ఫోన్ చేస్తారు. హౌస్ లో అప్పటికే అందరూ తినేసి నిద్ర పడుకున్నారు. సావిత్రి గారి రూమ్ లో ఫోన్ రింగ్ సౌండ్ అవ్వడంతో ఆ సౌండ్ కి రాఘవ గారికి సావిత్రి గారికి మెలకువ వస్తుంది. ఈ టైంలో ఎవరు ఉంటారు అని ఫోన్ తీసుకొని చూస్తారు. డిస్ప్లే మీద అన్నయ్య అని ఉండడం చూసి ఏమైంది ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు, కంగారుగా ఫోన్ ఆన్సర్ చేస్తారు. నిరంజన్ గారు కోపంగా ఏంటి చెల్లెమ్మ ఇప్పుడు మీకు హ్యాపీగా ఉందా, అందరూ హ్యాపీగా తిని పడుకున్నట్టున్నారు కదా ఆవేశంగా మాట్లాడతారు. అన్నయ్య ఏమైంది, ఎందుకు అంత ఆవేశంగా మాట్లాడుతున్నారు, ఇది కూడా ఈ టైంలో కాల్ చేసి నిజం చెప్పకుండా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని అడుగుతారు. రాఘవ గారికి ఎందుకో కొంచెం డౌట్ గా ఉండడంతో ఏమైంది సావిత్రి అని అడుగుతారు. ఏమో లేదండి, రీజన్ చెప్పకుండానే ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్తారు. ఇది ఇటు ఇవ్వు నేను మాట్లాడతాను. ఫోన్ తీసుకొని ఏమైంది నిరంజన్ ఈ టైంలో ఫోన్ చేశావు అని అంటారు రాఘవ్ గారు. నిరంజన్ గారు కోపంగా ఈ టైంలోనే చేయాల్సి వచ్చింది బావగారు, బావగారు అనే పదాన్ని గుర్తు పలుకుతారు అంటాడు. అదే ఎందుకు రీజన్ చెప్పు, ఏమైనా ప్రాబ్లం అయ్యిందా అని అడుగుతారు. అవును ప్రాబ్లం అయ్యింది, నా కూతురుకి కొడుకుకి కాదు, అందుకే ప్రశాంతంగా తిని పడుకున్నట్టున్నారు. వ్యంగ్యంగా మాట్లాడతారు. ప్రాబ్లం ఏంటో చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఏంటి నిరంజన్, సీరియస్ అవుతారు రాఘవ్ గారు. రాఘవ్ గారి వాయిస్ లో వచ్చిన బేస్ కి భయపడి ఆవేశం కొంచెం తగ్గించుకొని, బావగారు మీరు చేసింది ఏం బాలేదు, ఈ రోజు మా అమ్మాయి అబ్బాయి మీ ఇంటికి వచ్చారంట కదా, ఇక్కడ ఎవ్వరూ వీళ్ళని పట్టించుకోలేదు అని ఆ అమ్మాయి అలిగి ఇంటికొచ్చి రూమ్ లో ఉన్న వస్తువులు అన్ని పగలగొట్టి ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది అని చెప్తారు. అయ్యో అవునా, ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతారు. ఇప్పుడు పర్వాలేదు బావగారు, కొంచెం కోలుకుంది అని చెప్తారు నిరంజన్ గారు. నిరంజన్ మేము ఇప్పుడే బయలుదేరతాము అని కార్ కీ తీసుకుంటూ అంటారు. బావగారు ఏదో ఆవేశంలో ఫోన్ చేశాను బావగారు అని సైలెంట్ గా ఫోన్ కట్ చేస్తారు. ఇదంతా విన్న సావిత్రి గారు టెన్షన్ పడుతూ నేహాకు ఏమైందండి అని కొంచెం గాబరాగా అడుగుతారు. ఏం కాలేదు సావిత్రి, అమ్మాయికి కొంచెం కోపం ఎక్కువ కదా, అమ్మాయి అబ్బాయి ఇక్కడికి వచ్చారంట, వాళ్ళందరినీ ఎవరు పట్టించుకోలేదు అని అమ్మాయి అలిగి ఇంటికి వెళ్ళిపోయిందంట. అమ్మాయి ఇంటికి వెళ్ళి ఎవరితోనూ మాట్లాడకుండా ఏమీ తినకుండా అంటే ఇంకేం కాలేదు నువ్వు పడుకో అని నచ్చ చెప్పారు. నిజమేనండి, ఇద్దరు వచ్చారు, పిల్లలు మాట్లాడించారు, వాళ్ళు కూడా మాట్లాడించారు, మనమే ఎవరిని మాట్లాడించలేదు అని చెప్తారు సావిత్రి గారు. వాళ్ళు ముగ్గురు అలా కలిసి నవ్వుతూ సంతోషంగా ఉండడం చూసి వాళ్ళనే చూస్తూ ఉన్నాము కానీ వీళ్ళు వచ్చింది చూసి కూడా మర్చిపోయాము ఫీల్ అవుతారు రాఘవ్ గారు. ఇప్పుడు ఏమన్నా తిన్నదంటనా అని అడుగుతారు సావిత్రి గారు. ఇప్పుడే తినిపించి పడుకోబెట్టారంట, అన్నయ్యకు కొంచెం ఆవేశం ఎక్కువ కదా, ఆవేశంలో ఫోన్ చేశాను, మార్నింగ్ వెళ్ళి మాట్లాడడంలే, ఇప్పుడు టెన్షన్ తీసుకోకుండా పడుకో అని చెప్తారు. అదే అని సావిత్రి గారు ఏదో ఆలోచిస్తూ అలానే పడుకొని ఉంటారు. అసలు నిన్న ప్రేమించిన అమ్మాయి ఎవరు, తమ్ముడికి మాటిచ్చినట్టే ఆ అమ్మాయిని వెతికి పట్టుకుంటాడా, తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.